Hello students, welcome back to my channel. In the last video we have discussed about squares and square roots. Okay, in this video we are going to discuss about cubes and some shortcut tricks to find the cubes of some numbers. Okay, let us start now. First 1 cube and 1 into 1 into 1, that is 1 1 is 1 and 1 1 is 1. Next 2 cube and 2 into 2 into 2, that means 2 2 is 4, 4 2 is 8. Similarly 3 cube and 3 into 3 into 3, so 3 3 is 9, 9 3 is again 27. Next 4 cube and 4 into 4 into 4, that means 4 4 is 16, 16 4 is 64. Okay, similarly 5 cube and 5 into 5 into 5, 5 5 is 25, 5 is again 125. Okay, so అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది 3 ఉంది, సో ఇట్ ఇస్ సెడ్ టు బి ద క్యూబ్. ఓకే, సో పవర్ అన్నిటికీ ఏముంది 3 ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం క్యూబ్ అంటాం, 6 క్యూబ్ అంటాం 6. ఓకే, సో అంటే పవర్ 3 ఉంది కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై 3 టైమ్స్. ఓకే, సో దట్ మీన్స్ 6 into 6 into 6 అంటే 6 6 is 36, 6 is 216. ఓకే, సో ఫస్ట్ 10 cubes అనేది వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫస్ట్ 10 cubes. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ 1 cube అనగానే 1 అని చెప్పాలి. ఓకే, సో 2 cube అంటే 8, సో 3 cube 27, 4 cube 64, 5 cube is 125, 6 cube 269, 7 cube is 343, 8 cube is 512, 9 cube 729, 10 cube is 1000 అని చెప్పేసి చెప్పేయాలి. ఓకే, సో నెక్స్ట్ సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు నో ద 27 cube. ఓకే, సో ఒకవేళ 27 cube అంటే 27 into 27 into 27 అంటే ఇక్కడ మనం 3 times మల్టిప్లై చేయాలి. ఓకే, సో 3 times మల్టిప్లై చేయాలంటే ఇట్ టేక్స్ lengthy process. Okay, so we have some shortcut tricks, so let us discuss now. Okay, first so suppose ఇప్పుడు ab లెక్కుందమ్మా ఒక నెంబర్. ఓకే, సో లెట్ ab లేకుంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి, a cube a square b ab square b cube. Okay, you have to remember this. Okay, so first ఏంటి a cube a square b ab square b cube అనుకోండి. ఓకే, సో సపోజ్ if we take 27 cube. ఓకే, సో 27 cube కావాలి మనకు. సో 27 క్యూబ్ కావాలంటే ఫస్ట్ ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏ అంటే ఏముంది 7, 2 ఉంది, బి అంటే 7. ఓకే, సో ఏ బి లెక్క ఉంది కదా, సో ఏ అంటే 2 బి అంటే 7 ఉంది. సో ఏ క్యూబ్ అంటే ఎంత 2 క్యూబ్. సో ఏ స్క్వేర్ బి అంటే 2 స్క్వేర్ ఇంటూ 7, ఏబి స్క్వేర్ అంటే 2 ఇంటూ 7 స్క్వేర్, బి క్యూబ్ అంటే 7 క్యూబ్. ఓకే, సో నెక్స్ట్ 2 క్యూబ్ అంటే ఎంత 8. ఓకే, సో 2 స్క్వేర్ అంటే 4, 4 7 is 28. అగైన్ 7 స్క్వేర్ అంటే 49, 2 is ఎంత 98, 7 క్యూబ్ ఎంత 343. ఓకే, 7 క్యూబ్ వాల్యూ ఎంత 343. సో ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఉన్న నెంబర్ లాస్ట్ ఉన్న నెంబర్, లీవ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్. ఓకే, సో మిడిల్ నెంబర్ చూడండి, మిడిల్ నెంబర్ ఏం చేయాలంటే డబుల్ ఇట్ అంటే 28ని డబుల్ చేస్తే ఎంత 56 విల్ గెట్, అండ్ 9 డబుల్ చేస్తే విల్ గెట్ ఎంత 196. ఓకే, సో నౌ ఇక్కడ యాడ్ 343లా వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ లాస్ట్ 1 డిజిటే తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో 34, 343లా 3 ఇక్కడ తీసుకున్నాం, మీ 34 ఏమవుతుంది, ఇట్ విల్ బి క్యారీ హియర్. ఓకే, సో 98 ప్లస్ 196 ప్లస్ 34 యాడ్ తీస్తాం అంటే 8 ప్లస్ 6 ఎంత 14, 14 ప్లస్ 4 ఎంత 18, సో 8 1 ఇక్కడ వచ్చింది. ఓకే, 9 ప్లస్ 9 ఇస్ ఎంత 18 ప్లస్ 3 ఎంత 21 ప్లస్ 1 22, సో 2 ఇక్కడ వచ్చింది, 2 రిమైన్ అంటే 1 ప్లస్ 2 is 3 అంటే 32. సో ఈ 32ని ఇక్కడ వీ హ్యావ్ టు క్యారీ హియర్. సిన్స్ వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1 డిజిట్, ఓన్లీ 1 డిజిట్ మాత్రమే రాయాలి అంటే 32 ఏమవుతుంది వీ హ్యావ్ టు క్యారీ హియర్. నెక్స్ట్ 8 ప్లస్ 6 ప్లస్ 2 యాడ్ చేయండి, 8 ప్లస్ 2 అంటే 10 ప్లస్ 6 is 16, 6 1 హియర్. ఓకే, సో 2 ప్లస్ 5 7 ప్లస్ 3 10, 10 ప్లస్ 1 11, సో 11 అంటే ఓన్లీ 6 మాత్రమే ఇక్కడ రాయాలి కదా, సో 11 వీ హ్యావ్ టు క్యారీ హియర్. ఓకే, నెక్స్ట్ 8 ప్లస్ 11 ఎంత 19. ఓకే, సో 27 క్యూబ్ వాల్యూ ఎంత 19683. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 27 క్యూబ్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ఏబి స్క్వేర్ అండ్ బి క్యూబ్, రిమెంబర్ దిస్. సో ఈ టైప్లో రాసినాక ఈ మిడిల్ టర్మ్ ఏం చేయాలి, డబుల్ చేయాలి. ఓకే, సో మిడిల్ టర్మ్ డబుల్ అండ్ వీ హ్యావ్ టు యాడ్ ద టర్మ్స్. నెక్స్ట్ ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ప్లే చేయాలి ఇక్కడ. ఓకే, సిమిలర్ ఇఫ్ యూ కన్సిడర్ అనదర్ నెంబర్, సపోజ్ 55 క్యూబ్ తీసుకుందాం సపోజ్. ఓకే, సో 55 క్యూబ్ అంటే ఇక్కడ సేమ్ డిజిట్స్ కదా, సో ఫస్ట్ ఏంటి ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి, ఓకే, అండ్ ఏబి స్క్వేర్ అండ్ బి క్యూబ్. ఓకే, సో 5 క్యూబ్ వాల్యూ ఎంత 125. సిమిలర్ 5 స్క్వేర్ ఇంటూ 5 అంటే 5 క్యూబ్, మళ్ళీ ఇది కూడా 125. సిమిలర్ 5 ఏబి స్క్వేర్ కదా. ఓకే, సో 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 5 అంటే 125, 5 క్యూబ్. నెక్స్ట్ 5 క్యూబ్ ఎంత 125, సేమ్ వాల్యూ వస్తుంది. సో యూజ్ ద ఫస్ట్ వన్ లాస్ట్ వన్, మధ్యలో ఏం చేయాలి డబుల్ చేయాలి. సో ఇది
125 into 2 in the 250. Similar 125 into 2 again 250. So now add the terms. So only one digit మాత్రమే ఇక్కడ కనిపిస్తాం. అంటే 12 will carry here. Okay, 5 plus 2 is 7. Next 2 plus 5, the 7 plus 1 8. Next 1 plus 2 the 3. So 38 carries here. Okay, so 5 plus 8 in the 13 3 1. So 2 plus 5 7 plus 3 10 plus 1 11. So 1 carry. 1 plus 2 3 plus 1 4. So 41. So 41 can carry. Okay, 5 plus 1 in the 6. 2 plus 4 is again 6. So 1. And then 55 cube value in the 166,375. So this is the value of 55 cube. Okay. So first remember a cube, a square b, ab square and b cube. We have to remember. So similar if we take another number, suppose so let us consider another number, suppose 16 cube. Okay, so 16 cube తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ అంటే a cube, a square b అంటే a square b and ab cube, ab square sorry and b cube అంటే 6 cube. Okay, so a cube అంటే ఇక్కడ 1 cube value is 1. 6 into 1 square, 1 square అంటే 1, 1 into 6 is 6. 6 square అంటే 36 into 1 is 36 and 6 cube value ఎంత 216. Okay, so do the first number and last number. మిగిలిన వాటిని ఏం చేయాలి, డబుల్ చేయాలి. సో 6 డబుల్ చేస్తే 6 2 is 12. Okay, and 36 డబుల్ చేస్తే 36 into 2 ఎంత 72. Okay, now only 6 ఇక్కడ వచ్చింది అంటే 21 will carry here, 21 ఇక్కడ రాయండి. సో 6 plus 2 plus 1 ఎంత 9. నెక్స్ట్ 3 plus 7 10 plus 2 12. సో ఈ 12 ఇక్కడ క్యారీ చేయాలి. Okay, so 6 plus 2 plus 2 ఎంత 10. సో 0 1 here. సో 1 plus 1 plus ఎంత 3. సో ఈ 3 అనేది ఇక్కడ క్యారీ అయింది. సో 1 plus 3 is 4. Okay, so 16 cube value ఎంత 4096 is the value of 16 cube. Okay, suppose if you take another number, suppose 61 cube తీసుకుందాం. Okay, so 61 cube అంటే a cube, a square b, ab square and b cube. Okay, so a cube and 6 cube value in the 216. So a 6 square value, the 36 into 1 is 36. Again 6 into 1 square, that means 6. So 1 cube value is 1. Okay, so leave the first number and last number. మిగిలిన వాటిని ఏం చేయాలి, మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేయాలి. ఓకే, సో 36 డబుల్ చేస్తే 72 and 6 డబుల్ చేస్తే 12. ఓకే, సో నౌ ఇక్కడ లాస్ట్ 1 6 plus 2 the 8. సో ఈ 1 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది ఎందుకంటే ఓన్లీ 1 డిజిట్ రాయాలి కదా. సో 1 అనేది ఇక్కడ క్యారీ అయింది. 6 plus 2 plus 1 ఎంత 9. నెక్స్ట్ 3 plus 7 is 10. సో 10 అనేది ఇక్కడ క్యారీ అయింది. సిన్స్ యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1 డిజిట్. సో 6 plus 0 is 6. 1 plus 1 ఎంత 2. సో ఇంకో 2. సో ఇంత వాల్యూ 226981 is the value of 61 cube. Okay, so now let us consider another number. Suppose 98 cube తీసుకుందాం. ఓకే, సో 98 క్యూబ్ తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఏ అంటే 9, బి అంటే 8. ఓకే, సో ఏ క్యూబ్ అంటే వాల్యూ ఎంత 9 క్యూబ్, ఏ స్క్వేర్ బి 9 ఇంటూ 9 స్క్వేర్ ఇంటూ బి ఎంత 8, ఏబి స్క్వేర్ 9 ఇంటూ 8 స్క్వేర్, బి క్యూబ్ అంటే 8 క్యూబ్. సో 9 క్యూబ్ వాల్యూ ఇస్ 729. ఓకే, అండ్ a square b, so that means 9 square and the 81 into 8. So 81 into 8 and 8 1 is 8, 8 8 is 64 and 648. Okay, again 8 square the 64 9s are. Okay, so 64 9s are 4 9 9 4 is 36 6 3 and 6 are 54 57 576 and 8 cube value is again 512. Okay, so use the first number last number, మిగతా మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 648 into 2 ఏమవుతుంది, డబుల్ చేస్తే 8 plus 8 is 16. సో 4 plus 4 8 plus again 1 9, 6 plus 6 12 అంటే 1296 వచ్చింది. అండ్ 576 డబుల్ చేయండి, 576 into 2 అంటే 6 plus 6 is 12, 7 plus 7 14 plus 1 15 5 ఓకే, అంటే 1115 వచ్చింది. ఓకే, సో నౌ యాడ్ ద టర్మ్స్. ఓకే, సో ఓన్లీ 1 డిజిటే కదా ఇక్కడ ఉండాలి 2. సో 51 ఏమవుతుంది ఇక్కడ క్యారీ. ఓకే,
నెక్స్ట్ 6 plus 2 plus 1 ఇంత 9 అండ్ 7 plus 5 plus 5 ఇంత 17 7 1 5 plus 1 plus 1 and 7 సో 177 ఇక్కడ క్యారీ అయింది ఓకే 8 plus 6 plus 7 ఇంత 21 1 2 వచ్చింది 4 plus 9 plus 7 plus 2 ఓకే సో 2 plus 7 ఇంత 9 9 plus 9 18 plus 4 ఇంత 22 సో 2 2 6 plus 2 plus 1 plus 2 okay in the 11 so 1 and 1 1 plus 1 is 2 so 2 12 2 12 we have to carry here okay ఎందుకంటే ఒకటే d రాయాలి కదా okay so 9 plus 2 is 11 2 plus 1 plus 1 in the 4 7 plus 2 in the 9 okay so 98 cube value is the 941192 is the value of 98 cube okay next let us solve one more problem. Suppose if we take 103 whole cube place kunna 103 whole cube okay so ikkada 103 అంటే 10 ఉన్న a అనుకుందాం 3 నేమో b అనుకుందాం so a cube and a square b ab square and b cube okay so 10 cube value in the 1000 and 10 square and 100 3s are the 300 and 3 square is 9 9 into 10 is 90 3 cube value is 27 okay so leave the first number and last number okay so we have to double the middle one that means 300 into 2 in the 600 so 90 into 2 in the 180 అంటే ఈ రెండింటిని డబుల్ చేస్తాం 300 into 90 డబుల్ చేస్తాం okay so 27 okay so 27 ఉంది కదా అంటే we have to take only one digit here okay so that means ఈ 2 ఏమైతుంది ఇక్కడ క్యారీ అయింది so 9 0 plus 0 plus 2 so that means 2 million 9 plus 8 is the 17 అంటే 27 27 ఇక్కడ క్యారీకి వచ్చింది 0 plus 0 plus 7 అంటే 7 so 2 million so 3 plus 6 is 9 so 92 again we have to carry here then the 2901 okay so 103 whole cube value ఎంత వచ్చింది 1092727 so this is the value of 103 whole cube okay let us solve some more problems. Okay, now let us find 107 whole cube. Okay, so 107 whole cube. Okay, so first 107 whole cube. So so this is A and it is B. Let us take. Okay, 10 and A is 7 and B. Okay, so first value into the A cube, A square B, AB cube, sorry AB square and B cube. So A cube and 10 cube, A square B. 10 square into 7 so AB square and 10 into 7 square B cube and 7 cube okay so 10 cube value in the 1000 okay so 10 square and 100 okay so 100 7 is the 700 so 7 square value is 49 10 is again 490 7 cube value in the 343 okay so now leave the first one and last one we have to double the middle one okay so that means 700 double just in the 1400 okay so 419 double చేస్తే 0 9 plus 9 is the 18 so it's the 980 okay so now add okay so ఇక్కడ 343 so దీంట్లో 3 ఇక్కడ వచ్చింది అంటే 34 ఏమవుతుంది will be carry here okay అంటే ఓన్లీ 1 digit కదా రాయాల్సింది okay 34 will be carry here so 0 plus 4 అంటే 4 వచ్చింది okay so next 9 plus 8 plus 3 okay so 8 plus 3 is the 11 plus 9 is the 20 so 0 ఇక్కడ 2 వచ్చింది okay so 4 plus 9 the 13 plus 2 15 so 150 so 150 ఏమవుతుంది will be carry here okay so 0 plus 0 plus 0 అంటే 0 and 0 plus 0 plus 5 is 5 so 7 plus 4 11 plus 1 is 12 2 1 1 plus 1 is the 2 so 225 will be carry here since we have to write only one digit here okay so ఇక్కడ next 0 plus 5 5 0 plus 2 2 0 plus 2 is 2 so 1 okay so 107 whole cube value ఏమొచ్చింది 1225043 వచ్చింది okay so 1225043 వచ్చింది 107 whole cube similarly we can also solve this 107 whole cube in another method okay so we can also solve in another method చూద్దాం ఒకవేళ 1 a లెక్క తీసుకుందాం and 07 if we consider as b okay so మన ఫార్ములా ఏంటి a cube a square b ab square b cube ఫార్ములా okay so 107 whole cube అంటే 1 ని a అనుకున్నాం 07
we are considering as b. So a cube in the 1 cube, a square b and 1 square into 0 7 and we can write it as 7. Okay, so a b square and 1 into b square in the 7 square, so b cube and 7 cube. Okay, so next 1 cube and value is 1, 1 square and 1 into 7 is 7 and 7 square value 49, 1 is again 49, so 7 cube values in the 343. Okay, so now do the first one and last one, we have to double the middle one. That means 7 double just in the 14, 49 double just in the 98. Okay, so now add. So ఇప్పుడు in our previous method మనం ఏం చేసినాం, we are considering only one digit. సో ఇక్కడ 343 దగ్గరికి వెళ్ళి ఓన్లీ 3ని లాస్ట్ 3ని digitని కన్సిడర్ చేసినాం. సో మిగతా వాటిని we have carried here. సో ఇక్కడ we have to consider 2 digits. దట్ మీన్స్ ఇక్కడ ఏమంటే 343 లేదా 43 we have to write here, అంటే 3 మాత్రమే ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకే, సో now 9 plus 8 plus 3, so 9 plus 8 is 17 plus 3 is 20, so 0 2, so 4 plus 9 is 13 plus 2 is 150, so 150 la, so 50 అంటే 2 digits ఇక్కడ ఉందాం, ఈ 1 మాత్రం will carry here since we have to take only 2 digits. ఓకే, ఇంత ముందు దాంట్లో ఓన్లీ 1 digit కదా మనం తీసుకున్నది, ఇక్కడ we have to consider 2 digits. ఓకే, so 7 plus 4 11 plus 1 is 12, so 1 plus 1 is 2, నెక్స్ట్ ఇక్కడ 1 million. Okay, so 1225043, 1225043. Okay, so 107 whole cube value ఏమొచ్చింది, సేమ్ వచ్చిందా, 1225043 సేమ్ వాల్యూ. ఓకే, ఒకవేళ మనం ఫస్ట్ టూ డిజిట్స్ అనేది ఒక సెట్ ఏ లెక్క, నెక్స్ట్ థర్డ్ డిజిట్ను బి లెక్క కన్సిడర్ చేస్తే వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ వన్ డిజిట్. ఒకవేళ ఫస్ట్ డిజిట్ని ఏ కన్సిడర్ చేసి సెకండ్ 2 digitsను బి లెక్క కన్సిడర్ చేస్తే వీ హ్యావ్ టు టేక్ 2 digits, that's one set. Okay, so similarly if we take one more problem, but suppose 712 whole cube we have to find. Okay, so ఇప్పుడు ఫస్ట్ 2 digit one set, సెకండ్ థర్డ్ digit one set లెక్క, అంటే 71 a b నేమో 2 లెక్క తీసుకుంటే we have to find 71 a cube అంటే 71 cube. Okay, so 71 cube అంటే we have to do by the previous method, so it will be complicated. Okay, so let us take 712 whole cube లో 7 ఏ లెక్క తీసుకుందాం, 12 ఏమో b లెక్క తీసుకుందాం అనుకోండి. సో ఏమైతే 7 అంటే a cube అంటే 7 cube, a square b అంటే 7 square into b ఎంత 12, సో ab square అంటే a ఎంత 7 into b square is 12 square, సో b cube అంటే 12 cube. ఓకే, so 7 cube value ఎంత 343, next 7 square అంటే 49 into 12. Okay, 7 square into 49 into 12 is 98 and 49, then 8 588. Okay, and 12 square into 144 into 7, 7 4 are 28, 7 4 are 28, 30 1008 and 12 cube value. So 12 cube value ఒకవేళ 12 cube ఇదే కదా, సో 12 cube అంటే ఫస్ట్ a square b అంటే 1 square into 2 is 2, so ab square అంటే 4, b cube అయితే 8, సో ఇక అగైన్ డబుల్ సేమ్ వచ్చింది 1728 వచ్చింది. ఓకే, సారీ 1728 12 cube. నెక్స్ట్ సో ఫస్ట్ ఏం చేసినాం, a cube a square b ab square b cube తీసుకున్నాం. సో we have to double the middle one, first leave the first one and last one, we have to double it. So 588 double చేసినాం అనుకోండి, 2 8 16, 2 8 again 16 plus 1 17, 2 5 10 plus 1 is 11, again 1008 double చేసినాం అనుకోండి ఏమొస్తుంది 2016 will get. Okay, so now leave the first, okay, now 28 ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ 17 అనేది ఇక్కడ క్యారీ వస్తుంది. సో ఎందుకంటే వీఆర్ కన్సిడరింగ్ ద ఫస్ట్ digit as one set and second 2 digits as another set, అంటే ఈ మోడల్లో చేసినాం ఇక్కడ, కాబట్టి we have to consider 2 digits as one set. 28 ఇక్కడ చేసినాం, 17 will be carry here. Okay, so 17 ఇక్కడికి వచ్చిన 8 plus 6 plus 7, and the 8 plus 7 is 15 plus 6 21, 1 2 will be carry here. Okay, 1 plus 1 2 plus 2 is 4. Okay, 0 plus 0 is 0, so 1 plus 2 is 3 అంటే 304 అంటే 41 will be remain here, 30 will be carry here. Okay, so and 8 plus 6 14 plus 0 and 14 4 1, so 8 plus 7 the 15 plus 3 18 plus 1 19 9 1,
5 plus 1 6 plus 1 is 7 and 1 అంటే 170. Okay, 117 is will be carried here. Okay, అంటే we have to take 2 digits కదా. సో 17 ఇక్కడ క్యారీ చేద్దాం. సో 3 plus 7 ఎంత 10 and 4 plus 1 5 plus 1 is 6 3 మిగిలింది. ఓకే, సో 36094944128 ఇది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 712 హోల్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది 360944128. ఓకే, సో ఏం లేదు, సింపుల్ ఏంటంటే ఫస్ట్ డిజిట్ని ఒక సెట్, సెకండ్ థర్డ్ డిజిట్ని ఒక సెట్ లెక్క కన్సిడర్ చేస్తే వీ హ్యావ్ టు టేక్ 2 డిజిట్స్ ఇక్కడ. ఓకే, అంటే 2 డిజిట్స్ యాక్టివ్ తీసుకున్నాక మిగతా ఏవైతే పక్కకున్న డిజిట్స్ అవి క్యారీ అవుతాయి. అదే ఒకవేళ ఫస్ట్ 2 డిజిట్స్ ఒక సెట్, థర్డ్ డిజిట్ ఒక సెట్ లెక్క తీసుకుంటే ఓన్లీ 1 డిజిట్ విల్ బి సేమ్ అండ్ రిమైనింగ్ విల్ బి క్యారీ యాజ్ వీ డిస్కస్ ప్రీవియస్. ఓకే, సో okay, similarly we have one more method to find the cubes. Okay, చూద్దాం. The value is nearest to 1000. Okay, ఒక value nearest to 1000 లేకపోతే nearest to hundreds ఉందనుకోండి. So we have one more method. So if the value is 98 whole cube. Okay, so 98 whole cube అంటే 98 it is nearest to 100 కదా, అంటే we can write it as 100 minus 2 whole cube. Right. Okay, next if the value is 1008 ఉందనుకోండి, అంటే it is nearest to 1000 అంటే 1000 plus 8 whole cube లెక్క రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద వాల్యూ ఇస్ నియరెస్ట్ టు 1000 అంటే దట్ మీన్స్ 997 ఉంది అనుకోండి, అంటే 1000 minus 3 లెక్క రాయొచ్చు కదా, ఇట్ కెన్ బి రిటన్ as 1000 minus 3. ఓకే, సో వీ కెన్ ఫైండ్ దీస్ వాల్యూస్ ఇన్ అనదర్ మెథడ్. సో లెట్ us discuss now. ఓకే, ఓకే, సో ఫస్ట్ కన్సిడర్ సపోజ్ 1008 whole cube. Find the value of 1008 whole cube. So 1000 can be written as 1000 plus 8 whole cube like that here. Okay, so అంటే ఈ 1000 plus 8 ఉంది కదా, సో డివైడ్ ఇంటూ 3 పార్ట్ ఫస్ట్. సో ఇక్కడ లాస్ట్ పార్ట్లో ఏం రాయాలంటే 1000 plus 8 అంటే ప్లస్ తర్వాత ఏదైతే టర్మ్ ఉందో, ఆఫ్టర్ 1000 ఏదైతే టర్మ్ ఉందో 8 క్యూబ్ యూ హ్యావ్ టు కన్సిడర్. సో 8 క్యూబ్ వాల్యూ ఎంత, 8 క్యూబ్ వాల్యూ ఇస్ ఎంత 512. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఏం రాయాలంటే 1008 కదా వీ హ్యావ్ టు ఫైండ్. సో 1008 ప్లస్ ఏదైతే ఇక్కడ క్యూబ్ చేసినామో, సో 8 చేసినాం కదా క్యూబ్, సో 8 ఇంటూ డబుల్. సో 8 2 16, 16 ప్లస్ 1008 ఇంకా 1024. ఓకే, సో 1024, సో 1024లోకి వెళ్ళి మైనస్, సో ఇక్కడ ఏది 1000 ప్లస్ 8 కదా, సో 1024లోకి వెళ్ళి వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ 1000 అంటే minus 1000 ఎంత వచ్చింది 1024లోకి 1000 రిమూవ్ చేస్తే వీ హ్యావ్ అబ్టైన్డ్ 24. ఓకే, సో 24 ఇంటూ అగైన్ దిస్ 8, సో 8 4 జా ఎంత 32, 2 3 మిగిలింది. సో 8 2 జా 16 ప్లస్ 3 ఇస్ 19, సో 192 వచ్చింది. ఓకే, సో 1024 ఇక్కడ. ఓకే, సో 512 192 1024. ఓకే, సో దీని వాల్యూ ఏంది ఇప్పుడు 1024 192 512 is the value of 1008 whole cube. సో వీ హ్యావ్ టు ఇక్కడ ఒకటి చూసుకోవాలి ఏంటంటే ఈచ్ బాక్స్లో ఈచ్ సెట్లో ఎంత ఉండాలి 3 డిజిట్స్ ఉండాలి ఈచ్ సెట్లో. ఓకే, సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, సో రిమైనింగ్ డిజిట్స్ విల్ బి ఇన్ ద ఫస్ట్ కాలమ్. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ అనదర్ నెంబర్, సో 997 whole cube చూద్దాం. ఓకే, సో 997 whole cube చూద్దాం. సపోజ్ whole cube అంటే ఇట్ కెన్ బి రిటన్ as 1000 minus 3 whole cube. ఓకే, సో 1000 minus 3 whole cube చూద్దాం. సో 1000 minus 3 అంటే కెన్ బి టేక్ ద 3 కాలమ్స్. ఓకే, సో లాస్ట్ ఇక్కడ 1000 minus 3 అంటే ఇక్కడ లాస్ట్ ఏంటంటే -3 whole cube లాస్ట్ కాలమ్. సో -3 whole cube ఎంత 3 cube వాల్యూ ఇస్ 27. ఓకే, సో -3 whole cube ఇస్ -27. సో ఇక్కడ 3 డిజిట్ తీసుకోవాలి కాబట్టి వి యాడ్ 0 టు ద ఫస్ట్ టర్మ్. ఓకే, అంటే 027 -027 తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ కాలంలో ఏముండాలి 997. సో ఏదైతే రిక్వైర్డ్ నెంబర్ ఉందో అది 997 ప్లస్ ఈ నెంబర్ తీసుకున్నాం కదా -3 ఇంటూ ఇంత డబుల్. సో -3 ఇంటూ 2. ఓకే, దట్ మీన్స్ -3 ఇంటూ 2 ఇస్ -6. సో 997 -6 ఎంత 991. ఓకే, సో 997. సో 991లోకి వెళ్ళి వీ హ్యావ్ టు రిమూవ్ 1000. ఓకే,
ఓకే 1000 కదా ఇక్కడ ఉంది. సో 991 కి 1000 తీసుకుంటా -9 మిగిలింది. ఓకే సో -9 ఇంటూ ఇక్కడ ఏదైతే డి తీసుకున్నామో ఆ డి అంటే -3 -9 ఇంటూ -3 ఎంత మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 9 3 is 27. సో ఫస్ట్ 0 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సిన్స్ వీ హ్యావ్ టు టేక్ 3 digits కాబట్టి ముందు 0 ఒకటి యాడ్ చేసినాం. సో ఏమొచ్చింది 991 027 -027. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ పోవడానికి సో ఇక్కడ 1s 10s 100s 1000s కదా. సో ఇది ఏ ప్లేస్లో ఉంది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి ఇందులోకి వెళ్ళి ఒకటి ఇటు క్యారీ చేసినాం అనుకోండి. ఒక 1 ఇక్కడ క్యారీ చేస్తే ఏం మిగులుతుంది 026 అవుతుంది. సో ఇక్కడనేమో 1000 అవుతుంది. సో 1000 - 27 ఎంత 900 and ఎంత 900 1000 - 27 973. ఓకే సో 991 991 026 973 is the value of in the 997 whole cube value. Okay, so suppose if we take another number okati, suppose if we take another number 98 whole cube తీసుకున్నాం. Okay, so we have already we have solved this 98 whole cube in our first method, previous method. Okay, so let us solve in other method. So it is nearest to 100 కదా. So 100 - 2 whole cube లెక్క రాయొచ్చు. Okay, so take 3 columns. Okay, so last కి ఏం రాయాలి -2 ఉంది కదా, -2 whole cube. సో -2 whole cube అంటే -2 cube value is 8. సో -2 whole cube అంటే -8. ఓకే, సో -8 అంటే ముందు ఒకటి 0 యాడ్ చేసుకుందాం. సిన్స్ ఇక్కడ 2 digits కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఈచ్ బాక్స్లో ఎన్ని ఉండాలి 2 digits ఉండాలి. ఓకే, సో -08. నెక్స్ట్ ఫస్ట్ కాలంలో ఏమి ఉండాలి ఇక్కడ 98 కదా రిక్వైర్డ్. సో 98 ప్లస్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో -2 ఇంటూ దాన్ని డబుల్ చేయాలి. సో -2 ఇంటూ 2 ఎంత -4. 98 - 4 ఈజ్ 94. ఓకే, సో 94 వచ్చింది. సో 94 మైనస్ ఇక్కడ ఏది తీసుకున్నాం 100 కదా. సో 94 - 100 ఎంత -6. -6 ఇంటూ ఈ -2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2 is 12. ఓకే, సో ఈ 2 అగైన్ దిస్ 2 ఈ 2లోకి వెళ్ళి ఒకటి ఇటు క్యారీ పంపించినాం అనుకోండి. ఏమైంది ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి 1s 10s 100s 100 ప్లేస్ ఉంది కాబట్టి 2లోకి వెళ్ళి 1 ఇటు పంపించినాం అనుకోండి. ఏమైతే 100 ఇటు వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ 11 ఉంటుంది. ఓకే, సో 94 ఫస్ట్ కాలంలో 94 సెకండ్ కాలంలో 11. ఇక్కడేమో 100 - 0 100 - 08. సో దట్ మీన్స్ ద 92. Okay, so 941192 is the value of 98 whole cube. Okay, so now we have another method to check whether the answer is square cube of this number. Okay, so let us check now. Okay, digit sum ఉంటుంది. Okay, so let us check by digit sum. Okay, so digit sum అంటే ఇక్కడ sum of digits మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ digit sum లో 9 అనేది we won't consider. Okay, so 9 will be cancelled. ఇక్కడ 98 whole cube అన్నాం కదా. సో 9 ప్లస్ 9 అనేది క్యాన్సిల్ లేదు అంటే 8. ఓకే, సో దీని వాల్యూ ఎంత 8. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా ఇక్కడ 9 క్యాన్సిల్. నెక్స్ట్ 4 + 1 ఎంత 5 + 1 6 6 + 2 is 8. అంటే ఇక్కడ ఈ క్యూబ్ వాల్యూ ఏదైతే రిక్వైర్డ్ క్యూబ్ వాల్యూ డిజిట్ సమ్ ఏముంటుందో ఆన్సర్ యొక్క డిజిట్ సమ్ కూడా సేమ్ ఉండాలి. సిమిలర్లీ ఇప్పుడు 997 whole cube ఉంది. ఓకే, సో 997 whole cube అంటే 9 గెట్స్ క్యాన్సల్ అంటే ఏమి మిగులుతుంది 7 కదా. 7 అంటే 7 క్యూబ్ చేసినాం అనుకోండి. సపోజ్ 7 క్యూబ్ ఎంత వాల్యూ 343 అంటే 3 + 4 + 3 ఎంత 10 వచ్చింది. అంటే మళ్ళీ 1 + 0 అంటే ఏమొచ్చింది వాల్యూ 1 వచ్చింది. సో దీని డిజిట్ సమ్ ఎంత, దీని యొక్క డిజిట్ సమ్ క్వశ్చన్ యొక్క డిజిట్ సమ్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సిమిలర్గా ఆన్సర్ యొక్క డిజిట్ సమ్ కూడా 1 ఉంటుంది. సో ఆన్సర్ ఏమొచ్చింది మనం 997 whole cube 99102697 వచ్చింది. ఓకే, సో లెట్ us చెక్ ద డిజిట్ సమ్ ఆఫ్ ఆన్సర్ చూద్దాం. సో 9 క్యాన్సల్ అగైన్ 9 కూడా క్యాన్సల్. ఓకే, 6 + 2 ఎంత 6 + 2 ఎంత 6 + 2 is 8 + 1 is 9 అంటే 3 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 7 + 3 ఎంత 10. ఓకే, సో 10 అంటే మళ్ళీ 1 + 0 ఎంత 1 అంటే ఆన్సర్ యొక్క డిజిట్ సమ్ కూడా 1 వచ్చింది. క్వశ్చన్ యొక్క డిజిట్ సమ్ కూడా 1 వచ్చింది. సో డిజిట్ సమ్ ఆఫ్ ఆన్సర్ అండ్ క్వశ్చన్ విల్ బి సేమ్. సో ఫస్ట్ ఒకవేళ మనకి ABCD ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు 997 whole cube అని చెప్పేసి పైన ఏమైనా ABCD క్వశ్చన్ ఆన్సర్లో ABCD ఆన్సర్స్లో ఆప్షన్స్ ఇచ్చింది అనుకోండి. సో ఫస్ట్ చెక్ ద డిజిట్ సమ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ డిజిట్ సమ్ ఆఫ్ దిస్ ఆప్షన్స్. ఓకే, సో ఇట్ విల్ బి ఈజీ టు ఫైండ్ ద ఆన్సర్. ఒకవేళ డిజిట్ సమ్ ఆఫ్ ఏవన్నా రెండు ఆప్షన్ సేమ్ డిజిట్ సమ్ వచ్చింది అనుకోండి క్వశ్చన్తో. సో డూ ద అదర్ మెథడ్. ఓకే,
Okay, now let us discuss some more problems. Okay, now first question చూడండి. My first question is 78 whole cube. So options ఇచ్చిండు. Option A, B, C, D. So 4 options ఇచ్చిండు. So first 78 cube. So as we have discussed earlier, 78 cube ఎట్లా చేస్తాం? So A cube, A square, B, AB square and B cube. So ఈ మోడల్ చేస్తాం. That means 7 cube, 7 square into 8, 7 into 8 square and 8 cube. So ఇట్లా చేస్తాం కదా. So 7 cube is 343. 7 square అంటే 49 into 8. సో ఇట్లా ఈ మోడల్ ఇస్తాం. సో లెట్ us do by other method. సో డిజిట్ సమ్ మెథడ్లో చూద్దాం. ఓకే, సో డిజిట్ సమ్లో బై యూజింగ్ డిజిట్ సమ్ మెథడ్. సో ఇక్కడ డిజిట్ సమ్ ఎంత? 7 + 8. సో క్వశ్చన్ యొక్క డిజిట్ సమ్ చూద్దాం. 7 + 8 అంటే ఇట్ ఈస్ 15 వచ్చింది. ఓకే, సో 15లో 1 + 5 అగైన్. సో ఎంత వచ్చింది? సింగిల్ డిజిట్ వచ్చింది కదా, 6 వచ్చింది. సో 6 అంటే 6 క్యూబ్ చేసినాం అనుకోండి. సో వీఆర్ గెటింగ్ 216. ఓకే, సో 216 అంటే అగైన్ 2 + 1 + 6 వాల్యూ ఇస్ 9 కదా. సో 9 అంటే డిజిట్ సమ్లో 9 ఇస్ కౌంట్లెస్ అంటే వాల్యూ ఇస్ 0. సో డిజిట్ సమ్ ఆఫ్ క్వశ్చన్ ఎంత? 0. ఓకే, సో డిజిట్ సమ్ ఆఫ్ ఆప్షన్ చూద్దాం. సో ఓకే, సో 9 అనేది క్యాన్సల్. ఓకే, సో 5 + 4. సో 5 + 4 అంటే 9. సో 5 and 4 విల్ బి క్యాన్సల్. నెక్స్ట్ 6 + 3 ఎంత? 9. అంటే 6 and 3 గెట్స్ క్యాన్సల్. సో ఇక్కడ మిగిలింది ఏంటి? డిజిట్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ 2 ఉన్నది. సో క్వశ్చన్ ఏమో డిజిట్ సమ్ 0 అండ్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ డిజిట్ సమ్ 2 ఉన్నది. సో ఇట్ ఈస్ నాట్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం. ఓకే, సో 5 + 4 అంటే 9. సో 9 గెట్స్ క్యాన్సల్. సిమిలర్ అగైన్ 5 + 4 9 అంటే 5 and 4 గెట్స్ క్యాన్సల్. సిమిలర్ 7 + 2 అంటే 9. సో 7 and 2 గెట్స్ క్యాన్సల్ అంటే డిజిట్ సమ్ ఎంత? ఇక్కడ 0 ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ చెక్ ఫర్ అనదర్ 9 క్యాన్సల్. ఓకే, 5 + 4 కూడా 9. ఓకే, సిమిలర్ 8 + 1 ఇది ఆల్సో 9 అంటే ఏం మిగిలింది? ఇక్కడ 2 మిగిలింది. సో డిజిట్ సమ్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ కూడా 2. ఓకే, సో డిజిట్ సమ్ ఆఫ్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 9 గెట్స్ క్యాన్సల్. 8 + 1 9. సో ఇవి రెండు క్యాన్సల్. నెక్స్ట్ 5 + 3 8 + 2 10. సో 10 అంటే 1 + 0 అంతేనా? సో 10 అంటే అగైన్ 1 + 0 ఎంత? డిజిట్ సమ్ 1 వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ వచ్చింది. సో ఆ క్వశ్చన్ యొక్క డిజిట్ సమ్ 0 ఉంది, ఆన్సర్ యొక్క డిజిట్ సమ్ కూడా 0 ఉండాలి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో అదర్వైజ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ అవర్ ప్రీవియస్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ డిజిట్ సమ్ మెథడ్ కాకుండా వీ కెన్ డూ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ 78 క్యూబ్ నార్మల్లీ అంటే సో ఈ మెథడ్లో ఫైండ్ చేయాలి. A క్యూబ్, A స్క్వేర్, B, AB స్క్వేర్ అండ్ AB క్యూబ్ ఈ మెథడ్లో ఫైండ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ 997 హోల్ క్యూబ్ ఉంది. ఓకే, సో డిజిట్ సమ్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. డిజిట్ సమ్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఇక్కడ 9 గెట్స్ క్యాన్సల్ అంటే 7 క్యూబ్ మిగులుతుంది. ఓకే, 7 మిగిలిందంటే 7 క్యూబ్ వాల్యూ ఇస్ 343 అండ్ 3 + 4 + 3 వీ హ్యావ్ టు యాడ్ అంటే ద 10 వాల్యూ అంటే 1 + 0 అంటే 1 వచ్చింది. ఓకే, సో డిజిట్ సమ్ ఆఫ్ క్వశ్చన్ ఎంత? 1. సిమిలర్ డిజిట్ సమ్ ఆఫ్ ఆన్సర్ కూడా వీ హ్యావ్ టు గెట్ 1. ఓకే, సో లెట్ us చెక్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 9 గెట్స్ క్యాన్సల్. అగైన్ 8 + 1 9 అంటే 8 and 1 గెట్స్ క్యాన్సల్. సిమిలర్లీ 7 + 3 7 + 3 10 10 + 4 14 + 4 18 + 2 20. ఓకే, అంటే 2 + 0 అంటే డిజిట్ సమ్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఆప్షన్ 2 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్. ఓకే, సెకండ్ ఆప్షన్ చూద్దాం. సో 9 గెట్స్ క్యాన్సల్. ఓకే, అగైన్ 6 + 2 8 + 1 9 అంటే 6 2 1 గెట్స్ క్యాన్సల్. ఓకే, అగైన్ ఈ 9 కూడా గెట్స్ క్యాన్సల్. సో 7 + 3 ఇంత 10. ఓకే, సో 10 అంటే 1 + 0 1 + 0 అంటే 1. సో డిజిట్ సమ్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఎంత? 1 ఉంది. ఓకే, సో డిజిట్ సమ్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. 9 గెట్స్ క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ 7 + 2 9 అంటే 7 and 2 గెట్స్ క్యాన్సల్ 9 గెట్స్ క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ 7 + 3 10 + 1 11. సో 11 అంటే అగైన్ 1 + 1. ఓకే, 11 అంటే 1 + 1 అంటే 2. సో డిజిట్ సమ్ 2 ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ద ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. సో 9 గెట్స్ క్యాన్సల్. 8 + 1 అంటే 9 8 and 1 ఆల్సో గెట్స్ క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ 9 గెట్స్ క్యాన్సల్. 7 + 2 అంటే 9 7 and 2 గెట్స్ క్యాన్సల్. 6 + 3 9 అంటే 6 and 3 గెట్స్ క్యాన్సల్ అంటే 0. డిజిట్ సమ్ ఇక్కడ 0 ఉంది. సో క్వశ్చన్ యొక్క డిజిట్ సమ్ ఏమొచ్చింది? మనకు 1 వచ్చింది. సిమిలర్ ఆప్షన్ యొక్క డిజిట్ సమ్ కూడా 1 వీ హ్యావ్ టు గెట్. సో మీన్స్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ సపోజ్ థర్డ్ ఏమి ఇచ్చింది? 1008 హోల్ క్యూబ్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ యొక్క డిజిట్ సమ్ ఎంత? 1 + 8 అంటే 9. సో 9 అంటే గెట్ క్యాన్సల్. డిజిట్ సమ్ ఎంత? 0. ఓకే, సో 1 + 8 1 + 0 + 0 + 8 అంటే 9 కదా. సో 9 ఈస్ కౌంట్లెస్ కాబట్టి 0. డిజిట్ సమ్ ఆఫ్ క్వశ్చన్ ఎంత? 0. సిమిలర్ డిజిట్ సమ్ ఆఫ్ ఆన్సర్ కూడా వీ హ్యావ్ టు గెట్ 0. చెక్ చేద్దాం. నెక్స్ట్ 9 క్యాన్సల్. ఓకే, 5 + 4 9 అంటే 5 and 4 గెట్స్ క్యాన్సల్. ఓకే, సిమిలర్లీ 2 + 1 3 + 2 5 + 1 6 8 and 1 9 అంటే ఆల్ ద డిజిట్స్ గెట్స్ క్యాన్సల్.
ఓకే అంటే డిజిట్ సమ్ ఎంత ఇక్కడ 0 ఉంది ఫస్ట్ ఆప్షన్ డిజిట్ సమ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డిజిట్ సమ్ ఉంది. ఓకే సో సెకండ్ ఆప్షన్ డిజిట్ సమ్ ఉంది ఇక్కడ సెకండ్ 9 గెట్స్ క్యాన్సిల్. ఓకే 5 + 4 అంటే 9 అంటే 5 and 4 గెట్స్ క్యాన్సిల్. సిమిలర్లీ 1 + 3 4 + 1 5 7 8 ఓకే 9 10 అంటే 10 అంటే సో 1 + 0 అంటే డిజిట్ సమ్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ థర్డ్ చూద్దాం. సో ఇక్కడ 8 + 1 is 9 అంటే 8 and 1 gets cancelled. Okay similarly 7 + 2 అంటే 9 7 and 2 gets cancelled and 5 + 4 is 9 so 5 and 4 gets cancelled. Okay 5 + 1 6 + 1 7 so ఇక్కడ digit sum ఎంత వచ్చింది 7 we have. Okay so next digit sum of fourth option 9 gets cancelled. Okay 5 + 2 7. Okay so 7 + 3 10 13 19 20 27. Okay 27 అంటే again 2 + 7 so value is 9 అంటే కౌంట్లెస్ కాబట్టి సో digit sum ఎంత 0. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ digit sum 0 అని వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ digit sum ఆల్సో we have obtained 0. సో ఇక్కడ క్వశ్చన్ యొక్క digit sum కూడా 0. సో we have to find the by using previous method. ఓకే చూద్దాం. సో ప్రీవియస్ మెథడ్లో మనం ఎట్లా చేసినాం సో 1008 whole cube అన్నప్పుడు we have considered 3 parts. ఓకే సో 1008 ఎట్లా రాసినాం 1000 + 8 whole cube లెక్క రాసినాం. సో ఇక్కడ ఈ 8 లాస్ట్ కాలంలో ఏం రాదు 8 క్యూబ్. ఓకే సో 8 క్యూబ్ అంటే 8 క్యూబ్ వాల్యూ ఇస్ 512. ఓకే సో ఫస్ట్ కాలంలో ఇక్కడ 1008 ఏదైతే రిక్వైర్డ్ 1008 ప్లస్ ఈ లాస్ట్ ఏదైతే తీసుకున్నాం 8 ఇంటూ దాని డబుల్ అంటే 8 2 16 ప్లస్ 1008 అంటే 1024. ఓకే సో అగైన్ ఈ 1024లోకి వెళ్ళి ఏం రిమూవ్ చేసినాం మనం సో ఈ 1000 ఏదైతే ఇక్కడ ముందు తీసుకున్నామో ఆ 1000 రిమూవ్ చేసినాం అంటే వీ హ్యావ్ అప్లైడ్ 24. సో 24 ఇంటూ అగైన్ ఈ 8 మల్టిప్లై. ఓకే సో 8 4 జా 32 2 3 8 2 జా 16 + 3 192. ఇక్కడ 1024 192 512 నచ్చింది. ఓకే సో అంటే 1024 192 512 అంటే ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఒకవేళ ఇది మొత్తం చేయకున్నా కూడా సో వితౌట్ డూయింగ్ టోటల్. ఓకే సో మనం ఇక్కడ ఎట్లా రాసినాం 1008 అంటే 1000 + 8 హోల్ క్యూబ్ లెక్క రాసినాం. సో లాస్ట్ డిజిట్ ఏం రావాలి 8 క్యూబ్ అంతే కదా. సో 8 క్యూబ్ వాల్యూ ఎంత 512 అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఏమొచ్చినాయి 512. సో ఈ రెండు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్లో లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకున్నాం. సో లాస్ట్ 3 డిజిట్స్ 512 ఎక్కడ ఉంది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో 512 ఉంది. సో లాస్ట్ 3 డిజిట్స్ సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.